హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మీ అందరితోటి పులిహోర పేస్ట్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది నేనైతే ఇంకా సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. నాకు తెలిసిన ప్రాసెస్లో నేను ఎలా చేసుకుంటాను ఇంట్లోకి మామూలుగా అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ ఒక్కటి రెడీ చేసి పెట్టుకున్నామంటే గిన మనము చాలా సింపుల్గా అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ ఉందంటే మాత్రం వెంటనే వేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ చింతపండు అనేది ఒక 1/2 కేజీలో సగం ఉంటుందండి. అర్ధసేరు చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకున్నాను. దీనికి కొలత అంటూ ఏమీ లేదండి, మన ఇష్టము. మనం ఎంతవరకు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో సో దాన్ని బట్టి చింతపండు అనేది నానబెట్టుకోవచ్చు. సో చింతపండు బాగా కడిగేసి కొద్దిగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టాను, తొందరగా నానుతుందని చెప్పి. చింతపండు బాగా నానిన తర్వాత ఇంకా మనం గుజ్జు అయితే చింతపండు గుజ్జు పక్కకు తీసుకోవాలి కదండి. సో ఇలా బొరల గిన్నె అనేది తీసుకొని నేను కింద ఒక గిన్నె పెట్టేసి, స్టీల్ గిన్నె, సో దాంట్లోకి ఈ చింతపండు మొత్తం పిసికేసాను అనమాట, గుజ్జు అనేది. సో బొరల గిన్నె యూజ్ చేయడం వల్ల మనకు పుల్లలు ఇలాంటివి ఏవి చెక్క పలుకులు ఉంటాయి కదా, అలాంటివి పడకుండా బాగా గుజ్జు అనేది వస్తుందన్నమాట. సో ఇలా తీసుకున్నాక ఎక్కువ వాటర్ అనేది వేయొద్దండి, ఎందుకంటే ఉడికించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి. సో కొద్దిగా చిక్కగానే తీసుకుంటే బాగుంటుంది. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఇంకా కొద్దిగా సాల్టు, అలాగే పసుపు, కొంచెం బెల్లం కూడా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఇందులోకి ఉడికించుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు ఉడికించుకునేటప్పుడు మనం ఇవన్నీ వేసి ఈ చింతపండు అంతా కూడా గుజ్జులాగా పేస్ట్ లాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. సో ఒక పక్క అది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఈ పక్క నేను వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి పొడికి కావాల్సిన దినుసులన్నీ వేయించుకుందామండి. ఇక్కడ పొడికి వచ్చేసి శనగబ్యాళ్ళు అండి, కొన్ని శనగబ్యాళ్ళు అనేది తీసుకున్నాను. అలాగే కొన్ని మినపగుండ్లు అవి తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి మన కారానికి తగినట్లు, అలాగే కొద్దిగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 2 స్పూన్లమైన నువ్వులు, నల్ల నువ్వులు కానివ్వండి, తెల్ల నువ్వులు కానివ్వండి, ఏవైనా తీసుకోవచ్చు. సో వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్ మీదనే బాగా వేయించుకోవాలండి, మాడకుండా వేయించుకోవాలన్నమాట. సో అవన్నీ వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పొడి పట్టుకోవాలి ఇలా మెత్తగా. మనకు చింతపండు గుజ్జు కూడా దగ్గరకు వచ్చేసింది కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి పొడి రెడీ అయిపోయింది, చింతపండు పేస్ట్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పులిహోర పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం. దానికోసము స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని అందులోకి వేరుశనగ గుళ్ళు అనేది వేసి వీటిని దోరగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల శనగపప్పు, ఒక 2 స్పూన్ల మినపగుండ్లు అనేది వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలన్నమాట. సో తర్వాత మనకు జీలకర్ర, ఆవాలు, అలాగే మనము తాలింపుకి ఏమేమి వేసుకుంటామో మొత్తం అన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు అనేది వేసి, అలాగే 1 స్పూను ఇంగువ కూడా వేస్తున్నానండి. సో ఇంగువ అనేది పులిహోరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా. సో అందుకు ఇంగువ అనేది ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అనేది. సో చింతపండు గుజ్జు పేస్ట్ మనం ఉడికించుకునేటప్పుడు కూడా 1 స్పూన్ బెల్లం అనేది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ సాల్ట్ అనేది మనకు రుచికి సరిపడినట్లు సాల్ట్ అనేది, ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత పసుపు అనేది వేసుకొని ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత మనం పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు పేస్ట్ అనేది, ఆ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో వచ్చేసి మనము పులిహోర పొడి పట్టుకున్నాం కదా మిక్సీ జార్లో, దినుసులన్నీ వేయించుకొని ఆ పొడి కూడా ఇందులోకి వేసేసి మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇదేమి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే మనం అన్నీ వేయించే పొడి పట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఓన్లీ మిక్స్ చేసుకునే వరకు ఉంటే సరిపోతుంది. ఇందులోకి మనకు కావాల్సినట్లుగా కారానికి తగినట్లు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అనేది వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకుంటే పులిహోర పేస్ట్ అనేది రెడీ అండి. ఈ పేస్ట్ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ఓన్లీ రైస్ ఒకటి ఉంటే చాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ పేస్ట్ కలుపుకోవచ్చు అనమాట. ఈ పులిహోర పేస్ట్ను మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే ఇది ఎన్ని రోజులైనా మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. సో పాడవకుండా నిలువ ఉంటుంది కూడా. సో నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే గిన లైక్ చేయండి, అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.